శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 12 నుంచి 18 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కన్యారాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అని చూద్దాం. కన్యారాశి వారికి మనం గమనించినట్లయితే జన్మరాశిలోకి వచ్చేటప్పటికి కేతుగ్రహ సంచారం జరుగుతుంది. సప్తమంలో వచ్చేటప్పటికి రాహు సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి ఉంటాయి. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో కుజగ్రహ సంచారం కూడా జరుగుతూనే ఉంది. అష్టమంలో ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలోకి సంచారం మారబోతున్నాడు 15వ తారీఖు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పచ్చు. వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఎందుకంటే గురువు రవి ఇద్దరు వేరు వేరు స్థానాల్లో ఉన్నప్పుడు గురువు యొక్క బలం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మానసిక చింత నుంచి దూరంగా రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. రాశి వారికి శని షష్టమంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. యోగకారకమైనటువంటి శనిగ్రహ సంచారం అనేది షష్టమంలో జరుగుతున్నాడు. ప్రశాంతతను, సౌఖ్యాన్ని, విజయాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. మరి అదేవిధంగా వృత్తిపరంగాను వ్యాపార పరంగాను ఒక అడుగు ముందుకు వేయగలడం అనేది జరుగుతుంది. కానీ ఒక రకమైన అడ్డంకి కూడా ఏర్పడుతుంది. రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి అంత యోగ్యాన్ని కూడా అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు కూడా 15వ తారీఖు ముందు కూడా కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంది. కానీ గురుగ్రహ సంచార రీత్యా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండే విధంగా ఉంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక రకమైనటువంటి ముందడుగు పుడుతుంది రాశి వారికి. వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు వారం ప్రథమంలో పొందగలుగుతారు. వివాహ జీవితంలోకి అడుగు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. మరి అదేవిధంగా ముందడుగు పడడం అనేది జరుగుతుంది అన్నమాట. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలతో పాటు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, సంతాన సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి కొద్దిగా కష్టపడి చదవగలిగితే వారం ప్రథమంలో కన్నా వారాంతంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా వ్యాపార ప్రయత్నాల్లో బిజినెస్ పార్ట్నర్షిప్స్ అనేవి అంతగా అనుకూలించవు. పార్ట్నర్షిప్ బిజినెస్లు కలిసి చేద్దాం అనుకునేటువంటి నిర్ణయాలు అంతగా సానుకూలపడవు అన్నమాట. ఈరోజు ముందుకు వెళ్దాం అనుకునేటువంటి వారు రేపు విడిపోవటం, దూరంగా జరగటం, మనస్పర్ధలు పెరగటం అనేది ఒక కలిసి వేసేటువంటి ఒక విధానంగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది వారం ప్రథమంలో ఎక్కువగా ఉండగలిగితే వారాంతంలో కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంది. ఆరోగ్యపరంగానూ, ధనక్షయ పరంగానూ, డబ్బు పరంగానూ స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంతగా యోగించే విధంగా లేదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి అంత అనుకూలమైనటువంటి కాలంగా గోచరించట్లేదు. రాజకీయ నాయకులకి మరియు అదేవిధంగా వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకి అనుకున్నదానికన్నా ఒక మంచి ఒక సంస్థలో అంటే ఒక పార్టీలో అనుకున్న దానికన్నా ఒక మంచి కార్యాలో మీరు ముందుగా జరగడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వారు మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ పార్టీలో మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో మేము ముందు ఉంటామని చెప్పగలుగుతారు. దానికి సానుకూలమైనటువంటి నిర్ణయంగానే చెప్పచ్చు. ఎక్కువగా అవసరం లేనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, లివింగ్ రిలేషన్షిప్స్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. కొంచెం ప్రమాదకరంగా మానసికంగా కూడా కొంచెం బాధించే విధంగా ఉంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ గురుగ్రహ అనుకూలత పెంచుకోవటం కోసం విద్యార్థులు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి. గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనుకూలిస్తుంది. సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.